హైదరాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చాం. బలహీన వర్గాల కార్పొరేషన్లకు ఆర్థిక సహకారం అందిస్తామని అన్నారు. బలహీన వర్గాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళిక ఏర్పాటు చేసి అమలు పరుస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారికంగా ఏదీ చేయలేకపోతున్నామని, బీసీలకు న్యాయం చేయాలని నాతో పాటు నా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్దికి కట్టుబడి ఉంటుందని ఆయన వెల్లడించారు. రోజు రోజు మార్పు జరుగుతా ఉంది. బలహీన వర్గాల గొంతుకు సంబంధించినటువంటి ఆలోచన, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు తప్పకుండా ఏ ప్రభుత్వమైనా వినాలి అనే కాడికి ఇలా పాలు తెల్లగానే ఉంటాయి, నీళ్లు కూడా తెల్లగానే ఉంటాయి. కానీ పాల తలుపు వేరు, నీళ్ల తలుపు వేరు. ఇలా నేనేం వేదిక మీద రాజకీయ ప్రసంగం కాదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ పేరు మీద పెడితే అందులో ఒకటి బలహీన వర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కులగణన సర్వే పెట్టిండ్రు. దానికి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కులగణన సర్వే జరగాలని న్యాయస్థానానికి వెళ్తే ప్రభుత్వంతో సాధ్యం కాదని అభ్యర్థి ఇచ్చినటువంటి పరిస్థితి అలా